ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి సార్ మేడం. సో విజయ్ సేతుపతి గారి హీరోగా, నిత్య మీనన్ హీరోయిన్గా వీరిద్దరు కాంబినేషన్ వచ్చిన ఈ మూవీ థియేటర్లో రన్ అవుతుందండి. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఇక ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, గొడవ, అసలు భార్యాభర్తల మధ్య ఉండే దాంపత్యం ఎలా ఉండబోతుంది అనే పాయింట్ మీదే హోరర్ స్టోరీతో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ స్టోరీ అనేది అంత కొత్తగాను అండ్ అలాగే అంత బలంగాను లేకపోయినప్పటికీ స్క్రీన్ ప్లే అనేది మూవీకి చాలా ఎంగేజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అదే ఈ మూవీకి మెయిన్ ప్లస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో భార్యాభర్తల మధ్య గొడవ ఎంత మెయిన్ ఎంగేజో, సో ఆ భార్యాభర్తలుగా విజయ్ సేతుపతి అండ్ అలాగే నిత్య మీనన్, సో వాళ్ళిద్దరి యాక్టింగ్, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా ఎంగేజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. సో వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మూవీకి మరో ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే భార్యాభర్తల మధ్య వచ్చే గొడవ, ఆ గొడవల్లో ఉండే కొన్ని కామెడీ సీన్స్ అండ్ అలాగే కొంత ఎమోషన్ ట్రాక్, అవి కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. భార్యాభర్తల మధ్య వచ్చే అస్తమాను గొడవ, దానికంటూ ఏ కారణం లేకపోవడం అండ్ అలాగే అదే గొడవ రిపీటెడ్ గాను రావడం, సో అదే మూవీకి కాస్త ఇరిటేటింగ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మూవీ నా పరంగా సూపర్ హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సో ఫస్ట్ మూవీలో మెయిన్ ఏంటంటే భార్యాభర్తలు మధ్య అసలు గొడవ ఎందుకు వస్తుంది అండ్ అలాగే వాళ్ళు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు ఎందుకు కలుస్తున్నారు అనే పాయింట్ ని రియాలిటీగా చూపించారని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సో ఈ మూవీలో మెయిన్ ఏంటంటే యోగుబాబు గారి కామెడీ టైమింగ్ అండ్ అలాగే తన మీద చిన్న చిన్న సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినప్పటికీ బట్ తన క్యారెక్టర్ ని ఫోర్స్డ్ గా ఇరికిచ్చిన ఫీలింగ్ అయితే కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ స్టోరీ గురించి చెప్పుకోవచ్చు వస్తే, సో ఈ మూవీలో మెయిన్ రోల్స్ అయిన విజయ్ సేతుపతి అలియాస్ ఆకాశ వీరయ్య, నిత్య మీనన్ అలియాస్ మహారాణి. సో ఆకాశ వీరయ్య అండ్ అలాగే మహారాణికి పుట్టిన ఏకైక సంతానం ఒక ఆడపిల్ల అనమాట. సో అంటే వీళ్ళిద్దరికి భార్యాభర్త అయిన ఆకాశ వీరయ్య, రాణి, వాళ్ళిద్దరికి గొడవ వచ్చిన తర్వాత సో రాణి తన భర్త అయిన ఆకాశ వీరయ్యకి తెలియకుండా ఒక గుళ్ళో పుట్టింటికి ఇచ్చే కార్యక్రమం అయితే చేసిద్ది అనమాట. సో ఆ విషయం తెలుసుకున్న ఆకాశ రామయ్య అక్కడికి వెళ్ళి ఏం గొడవ చేశాడు, అసలు ఈ భార్యాభర్తలు మధ్య వచ్చిన గొడవ ఏంటి, మరి వాళ్ళు ఫైనల్ గా కలిసారా లేదా అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ తొమ్మిది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీలో మెయిన్ పాయింట్ అంటే మెయిన్ గా ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ వస్తే ఓవరాల్ మూవీ మొత్తం నాకు ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఒక రియాలిటీగా తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కడ మనకి విజయ్ సేతుపతి, నిత్య మీనన్ వాళ్ళు కనపడకుండా సో ఒక భార్యాభర్తలే కనిపించారని చెప్పుకోవచ్చు అనమాట. భార్యాభర్తలు వాళ్ళిద్దరి మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు అండ్ అలాగే సో వాళ్ళు మరి విడిపోతారా లేదా అంటే మూవీని స్టార్ట్ చేసిన విధానం కూడా చాలా ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సో వాళ్ళు విడిపోయిన తర్వాత ఒక ఊళ్ళో వాళ్ళు మళ్ళీ కలిసి అండ్ అలాగే అసలు ఫస్ట్ వాళ్ళు ఎలా కలిశారు, వాళ్ళకి పెళ్లి ఎలా జరిగింది అండ్ అలాగే వాళ్ళిద్దరి మధ్య ఉండే భార్యాభర్తల అనుబంధం ఏంటి అండ్ అలాగే వాళ్ళు విడిపోవడానికి ఉన్న కారణం ఏంటి, మరి ఫైనల్ గా వాళ్ళు కలుస్తారా లేదా అంటే ఒక పాస్ట్ ఒక ప్రెసెంట్ ఉన్న సీన్స్ ని సిమిలర్ గా చూపించుకుంటూ మూవీని తీసుకెళ్లిన విధానం మీనింగ్ చేసేదని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా అసలు ఈ భార్యాభర్తలని కలపడానికి అసలు సూత్రధారి ఎవరనేది క్లైమాక్స్ లో రివీల్ చేస్తారనమాట. సో ఆ క్యారెక్టర్ మీద కూడా కాస్త రెస్పెక్ట్ పెరిగిద్దని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో బావా బామర్దుల మధ్య ఉండే సో ఆ గొడవను కూడా ఈ మూవీలో చాలా బాగా ఎలివేట్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. అయినప్పటికీ ఈ మూవీలో మెయిన్ ఏంటంటే ఒక భర్త అనేవాడు ఒక భార్య అండ్ అలాగే తల్లి మధ్య ఎలా నలిగిపోతూ ఉంటాడు అండ్ అలాగే ఒక భార్య కూడా అటు అత్త అండ్ అలాగే ఇటు తల్లి, సో వాళ్ళిద్దరి మధ్య కూడా ఎలా నలిగిపోతూ ఉంటుంది. సో అంటే ఆ విధంగా భార్యాభర్తలు ఎలా నలిగిపోతూ ఉంటారు అండ్ అలాగే వాళ్ళిద్దరి మధ్య ఎలా గొడవలు వస్తాయి అండ్ అలాగే సో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా సో వాళ్ళు ఏంటంటే ఒకరి మీద ఉన్న ఒకరి పంతం ఎలా ఉంటుంది అనే పాయింట్లు కూడా చాలా బాగా చెప్పారని చెప్పుకోవచ్చు అనమాట. అయినప్పటికీ ఈ మూవీ తమిళ మూవీ అయినప్పటికీ తెలుగు డబ్బింగ్ నాకు సోసని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ యాక్టింగ్ విషయానికి వస్తే మెయిన్ గా విజయ్ సేతుపతి గారు, నిత్య మీనన్ గారు వాళ్ళిద్దరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. ఒక భార్యాభర్తల లాగా మిగతా యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ వాళ్ళ రోల్స్ నా పరంగా సోసగుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ మ్యూజిక్ అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నా పరంగా సోసగుందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ మూవీకి ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి సార్ మేడం మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చినది వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.